రోడ్డు పక్కన పావురాలు కనిపిస్తే వాటికి బియ్యం, గింజలు, చిరుధాన్యాలను ఆహారంగా చల్లుతుంటారు. కొన్ని ప్రాంతాల్లో పావురాలు ఎక్కువగా ఉంటుంటాయి. అక్కడ అమ్మే గింజల్ని కొని మరీ మేత వేస్తుంటారు. అయితే శాన్ ఫ్రాన్సిస్కోలో పావురాలకు గింజల్ని చల్లడం చట్ట వ్యతిరేకం. దీని వెనక బలమైన కారణం ఉంది. పావురాలకు ఆహారం పెట్టడం వల్ల వాటి సంతానోత్పత్తి పెరుగుతుంది. సాధారణంగా ఏడాదికి 2-3 సార్లు అవి సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇక రెగ్యులర్ గా సమయానికి ఆహారం తింటే ఏడాదికి 8 సార్లు సంతానోత్పత్తి చేయగలవు. ఫలితంగా వాటి వల్ల మనుషుల ఆరోగ్యం దెబ్బతింటుంది. ప్రాణాంతక వ్యాధుల్ని వ్యాపింపజేస్తాయి. భవనాలపై వాటి వ్యర్థాలను వదలడంతో నష్టం జరుగుతుంది. పావురాల ద్వారా కంటికి కనిపించని పురుగులు మనుషుల శరీరంపైకి చేరి చర్మ వ్యాధులకు కారణమవుతుంటాయి. పావురాలకు పెట్టే ఆహారం వల్ల ఎలుకలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. పరిసరాలు అపరిశుభ్రంగా తయారవుతాయి. దానివల్ల పిల్లల ఆరోగ్యం త్వరగా దెబ్బతినే అవకాశాలు ఎక్కువ. అందుకే శాన్ ఫ్రాన్సిస్కోలో రోడ్డు పక్కన ఉన్న పావురాలకు ఆహారం పెట్టడం చట్ట వ్యతిరేకం. ఎవరైనా అక్కడ పావురాలకు ఫుడ్ పెట్టినట్లయితే సిటిజన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ కు కంప్లైంట్ ఇవ్వచ్చు. వారికి ఎంపీసీ సెక్షన్ 486 ప్రకారం శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తారు. ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రతిరోజు వెట్ న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. వెట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి.